వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎన్కేహెచ్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్. మంచి మంచి కంటెంట్ తో మేము ముందుకు వచ్చేస్తున్నాం కదా. సో ఇవాళ మిరాయ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది కదా. నేనైతే ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎలా ఉందో చూసేద్దాం పదండి. నాకైతే ఎక్స్పెక్టేషన్స్ ఉండే దీనిపైన. సో ట్రైలర్ అయితే చూద్దాం ఎట్లా అనిపిస్తుంది ఏంటి, దాని గురించి డిస్కస్ అయితే చేద్దాం మనము. మీకు కొంచెం ఆడియో ఇష్యూస్ అయితే ఉంటాయి, అంటే కాపీరైట్ వస్తుందేమో అని చెప్పేసి మేము ఆడియో అయితే స్లో చేస్తున్నాము. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చూసేద్దాం ట్రైలర్ అయితే. ఈ ప్రమాదం ప్రతి గ్రంథాన్ని చేరబోతోంది. దాన్ని ఆపడానికి నువ్వు మిరాయిని చేరుకోవాలి. నువ్వు అనుకుంటున్న మనిషి నేను కాదు. ఈ దునియాలో ఏది నీది కాదు భయ్యా, అన్నీ అప్పే. ఈరోజు నీ దగ్గర, రేపు నా దగ్గర. తెలియకుండా చాలా మంది కోసం నిలబడ్డా. ఇప్పుడు నిన్ను నమ్మే వాళ్ళ కోసం నిలబడు. అసలు ఏం జరిగింది? నా కథ నక్షత్రం, నా ప్రస్తుతం ఊహాతీతం. 9 గ్రంథాలు వాడికి దొరికితే పవిత్ర గంగలో పారేది రక్తం. నువ్వు చేరుకోవలసిన మొదటి లక్ష్యం శ్రీరాముడు నడిచిన ఆయుధం. నేను చేయగలనని నన్ను చూడని లోకం నమ్మింది. నాతో లేని నా తల్లి నమ్మింది. ఇక నేను నమ్మటమే మిగిలింది. అహం రణసిద్ధం. జైత్రయ భయం రణసిద్ధం. ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు. ఇదే మిరాయ్. మిరాయ్ ఈ మహాకార్యం పూర్తి చేయడానికి నీ శక్తితో పాటు నీకు సాయం అవసరమవుతుంది. సో ట్రైలర్ అయితే చూసేసారు కదా. నాకైతే చాలా బాగా అనిపించింది ట్రైలర్ అయితే. నేను ఎక్స్పెక్ట్ చేసినంత విధంగానే చాలా బాగుంది ట్రైలర్ అయితే. ఇందులో మ్యూజిక్ గానీ, ఆ విఎఫ్ఎక్స్ గానీ, గ్రాఫిక్స్ గానీ చాలా మంచిగా అనిపించింది నాకైతే. యాక్టింగ్ కూడా ఒక్కొక్కరు ఎవరు తగ్గలేదు. ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే చేశారు. యాక్టింగ్ అయితే అసలు ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత క్వాలిటీ మూవీ తీయడము అనేది నాకైతే వండర్ లాగానే అనిపిస్తుంది. కానీ మంచి అవుట్పుట్ అయితే ఇస్తున్నారు తక్కువ బడ్జెట్ లో వీళ్ళైతే. రీసెంట్ గా అయితే మనం చూసాం కదా హరిహర వీరమల్లు, ఇంకా వాస్తు గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ అవన్నీ అయితే ఎంత వర్స్ట్ గా ఉన్నాయో, ఎంత ట్రోలింగ్ అయితే జరిగిందో. బట్ ఈ మూవీలో చూసినట్టయితే మనకైతే ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ విఎఫ్ఎక్స్ కానీ చాలా మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. వాటితో కంపేర్ చేసుకుంటే అయితే నాకు చాలా బెటర్ గా అనిపిస్తుంది ఇదైతే. ఇంకా గ్రాఫిక్స్ అండ్ మ్యూజిక్, నార్మల్ గా అయితే మనకి గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, మ్యూజిక్ బాగోకపోతేనే అందరూ ట్రోల్స్ చేస్తా ఉంటారు. సో ఆ ట్రోల్స్ అవ్వడం వలన ఏమో ఇంతకు ముందు దాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే వీళ్ళైతే వాటి మీద మంచిగా కాన్సన్ట్రేట్ చేసి మనకైతే మంచి అవుట్పుట్ ఇస్తున్నారు. నాకైతే ట్రైలర్ చూస్తే అయితే గ్రాఫిక్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ బాగాలేదు అన్నదైతే నాకేమీ అనిపించలేదు. చాలా మంచిగా అది కనెక్ట్ అయింది అని అయితే అనిపిస్తుంది నాకైతే చూస్తుంటే. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేసేయండి.
వాస్తు హరిహర నిర్మలతో పోల్చుకుంటే అయితే నాకైతే చాలా బెటర్ గా అనిపిస్తున్నాయి. దీనిపైన చాలా వర్క్ చేశారేమో, అందుకే ఇంత టైం పట్టిందేమో ఇది రిలీజ్ అవ్వడానికి అని అనిపిస్తుంది నాకైతే. ఇంకా అందరి క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది, తీసేశారు వాళ్ళైతే. నాకైతే అందరి క్యారెక్టర్స్ చూస్తూ ఉంటే అందరికి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ లాగే అనిపిస్తుంది మూవీలో అయితే. ఇంకా లాస్ట్ లో మనకి శ్రీరాముడు వచ్చినప్పుడు ఫేస్ అయితే చూపెట్టలేదు, మరి అదే ఏమన్నా సస్పెన్స్ సర్ప్రైజా లేకపోతే ఏంటిది, థియేటర్ లో మనకి ఏమన్నా ట్విస్ట్ లాగా ఉండదా, దాంతో ఫేస్ అయితే చూపెట్టలేదు మనకి, జస్ట్ శ్రీరాముడు అన్నట్టు అట్లా చూపెట్టారు అంతే. దాంట్లో ఏమైనా సర్ప్రైజ్ ఉందేమో చూడాలి. కానీ ఆ లాస్ట్ శ్రీరాముడు ఎంట్రీ అప్పుడు బీజిఎం వచ్చింది చూసారు, అదైతే గూస్ బంప్స్ అసలు. ఆ బీజిఎం మాత్రం చాలా హైలైట్ గా ఉంది. ఇంకా చెప్పుకున్నట్టే క్యారెక్టర్స్ కూడా ఒక్కొక్కరు అయితే వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళు మంచిగా చేశారు. ఎవ్రీ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. డైరెక్టర్ గారు రాయడం కూడా చాలా మంచి స్టోరీ, వాళ్ళ క్యారెక్టర్స్ మంచిగా ఇంపార్టెంట్ గా ఉండేలాగా రాశారు. ఎందుకనంటే చిన్న యాక్టర్స్ కాదు, ఉన్న వాళ్ళందరూ ఎంతో కొంత పేరున్న యాక్టర్సే కాబట్టి వాళ్ళకి మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ రాయాలి అనేది అట్లా రాసినట్టు నాకైతే అనిపిస్తుంది. చూడాలి మరి మూవీ ఎట్లా ఉంటుంది అనేది అయితే. నాకైతే కొంచెం స్టోరీ అయితే మంచి గ్రిప్పింగ్ గా ఉంటుంది అని అనిపిస్తుంది. డైరెక్టర్ గారు మంచి పాయింట్, కొంచెం గ్రిప్పింగ్ స్టోరీనే పట్టుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే ఈ ట్రైలర్ చూస్తూ ఉంటే అయితే. ఎస్పెషల్లీ ఇదైతే మనకు కొంచెం దేవుడి సినిమా లాగా అనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఇంతకు ముందు తేజ సజ్జన్ మనం హనుమాన్ లో చూసాము, అది కూడా దేవుడి సినిమా, అది కూడా సూపర్ డూపర్ హిట్ అయితే అయిపోయింది. సో ఇది కూడా మనకు కొంచెం దేవుడి సినిమా లాగానే అనిపిస్తుంది నాకైతే ట్రైలర్ చూస్తూ ఉంటే. ఇంకా తెలుసుదే కదా మన తెలుగు వాళ్ళకి దేవుడి సినిమాలు అని అంటే ఎంత ఆదరిస్తారు అని చెప్పేసి, కాబట్టి ఇది కూడా కొంచెం నాకు హిట్ అవుతుందని అనిపిస్తుంది. దేవుడి సినిమాలకైతే మన తెలుగులో అయితే డోకానే లేదు కాబట్టి మంచిగా ఉంటుంది, మంచిగా ఆడుతుంది, హిట్ అవుతుంది అని అనిపిస్తుంది. చూడగానే అంటే మనకి ట్రైలర్ కొంచెం చూడగానే అందరి క్యారెక్టర్స్ కానీ అవన్నీ విఎఫ్ఎక్స్ అన్ని చూస్తుంటే నాకైతే కొంచెం పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తున్నాయి అని అనమాట. సో హైప్ అయితే చాలా పెరిగిపోయింది ఈ ట్రైలర్ వల్ల కానీ వాళ్ళ మాటలలో కానీ హైప్ అయితే చాలా ఉంది మూవీకి అయితే. సో చూడాలి మరి మూవీ అయితే మనకి సెప్టెంబర్ 12న రిలీజ్ అయిపోతుంది కాబట్టి ఎట్లా ఉంటుంది అనేది ఆ రోజు చూసేద్దాము. నేనైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను మూవీ చూడడానికి. ఇట్లాంటి స్టోరీస్ అందరికీ అవసరం, కొంచెం అట్రాక్ట్ అవుతారు కూడా. రొటీన్ స్టోరీస్ చూసి అందరికి బోర్ కొట్టేసింది కాబట్టి ఇట్లాంటి ఏమైనా మంచి స్టోరీస్ ఉంటే అందరూ ముందుకు వచ్చి చూడాలి అని అనుకుంటున్నారు కాబట్టి సెప్టెంబర్ 12న మూవీ చూసేసిన తర్వాత మళ్ళీ కలిసి మాట్లాడుకుందాం. That's it for today. Don't forget to subscribe to our channel. Be engaged for more videos.